హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌట్ ఎగ్జామ్స్ కోచింగ్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ కరెంట్ అఫైర్స్లోని అతి ముఖ్యమైన హూ ఈజ్ హూ ఇండియా 2024 అప్డేట్ గురించి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం 2024 నియామకాలకు సంబంధించిన విషయాలు. ఈ అన్ని నియామకాలు మొత్తం అప్డేట్ ఉంటాయి మరియు వాటికి సంబంధించిన జీకేలు కూడా ఉంటాయి. మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా సరే వారందరికీ ఈ వీడియో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. దానికోసం ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పాండిచ్చేరి యూనివర్సిటీ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జగదీప్ ధన్కర్. ఆన్సర్ జగదీప్ ధన్కర్. భారతదేశ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ పాండిచ్చేరి యూనివర్సిటీకి ఎక్స్ అఫీషియో ఛాన్సలర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ రాహుల్ రజ్కోత్రా. ఆన్సర్ రాహుల్ రజ్కోత్రా మణిపూర్ క్యాడర్కు చెందిన 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఐటీబీపీ స్థాపించింది 24 అక్టోబర్ 1962న. ఐటీబీపీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్. కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 28న ఎస్ఎల్ థాసన్ స్థానంలో డీజీగా ఈయనను నియమించింది. ఇంతకుముందు అనీష్ దయాల్ సింగ్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రజత్ కుమార్ జైన్. ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం 2017. దీని హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ డి రజత్ కుమార్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మిసెస్ కంచన్ దేవి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ స్థాపించిన సంవత్సరం 1986. దీని హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్లో ఉంది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్గా భారతీయ సంతతికి చెందిన ఏ వ్యక్తి నియమితులయ్యారు? ఆన్సర్ సమీర్ షా. ఓకే. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వార్తా కార్యక్రమాలను ప్రసారం చేసే అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ బీబీసీ ఒకటి. దీన్ని స్థాపించిన సంవత్సరం 18 అక్టోబర్ 1922. ఎక్కడ ఉందంటే లండన్, యూకేలో. ఓకే. దీని హెడ్ క్వార్టర్స్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. భారత సాయుధ దళాలలో భారతదేశ మొదటి సహాయకురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనీషా పాడి. నెక్స్ట్, భారతదేశ మొదటి దళిత చీఫ్ ఇన్ఫర్మేషనల్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హీరాలాల్ సమారియా భారతదేశ 12వ ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యారు. భారత రాష్ట్రపతిచే నియమించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అధిపతిగా ఉంటారు. ఓకే. భారతదేశానికి కొత్త సర్వేయర్ జనరల్ ఎవరు? ఆన్సర్ హితేష్ కుమార్ మక్వానా. సర్వే ఆఫ్ ఇండియా అనేది భారతదేశం యొక్క జాతీయ సర్వే మరియు మ్యాపింగ్ సంస్థ. ఇది స్థాపించిన సంవత్సరం 1767. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియాకు అధిపతిగా ఉంటారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక విభాగం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనీష్ షా. నెక్స్ట్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్థాపించిన సంవత్సరం 1927. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ శర్మ. ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ స్థాపించిన సంవత్సరం 1985. ఎస్పీజీ అనేది ఓన్లీ భారత ప్రధాని రక్షణ కోసం ఏర్పడిన సాయుధ దళం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ స్థాపించిన సంవత్సరం 1992. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది.
భారతదేశం యొక్క సోలిసిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ తుషార్ మెహతా. వెరీ ఇంపార్టెంట్. తుషార్ మెహతా. సోలిసిటర్ జనరల్ ఎవరు? సోలిసిటర్ జనరల్ దేశంలోనే రెండవ న్యాయాధికారి. అటార్నీ జనరల్కు సహాయం చేస్తారు. భారత అటార్నీ జనరల్ భారత ప్రభుత్వ మొదటి న్యాయాధికారి. ఓకే. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాకేష్ పాల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ స్థాపించిన దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎస్ పరమేష్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ యొక్క కొత్త డీజీ ఎవరు? ఆన్సర్ ప్రవీణ్ సూద్. ఆన్సర్ ప్రవీణ్ సూద్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పడిన సంవత్సరం 1963 ఏప్రిల్ 1. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి 14వ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వివేక్ బాసిన్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించిన సంవత్సరం 1954 జనవరి 3న. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. భారతదేశానికి కొత్త న్యాయమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అర్జున్ రామ్ మేఘవాల్. అర్జున్ రామ్ మేఘవాల్. నీతి ఆయోగ్ కొత్త సిఇఓ ఎవరు? ఆన్సర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని స్థాపించిన సంవత్సరం జనవరి 1, 2015. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని చైర్పర్సన్ నరేంద్ర మోదీ. ప్రధాన పిఎం చైర్పర్సన్గా ఉంటారు. నెక్స్ట్, జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జనార్దన్ ప్రసాద్. జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1851 మార్చి 4న. దీని హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉంది. భారతదేశానికి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు అయ్యారు? ఆన్సర్ అనిల్ చౌహాన్. అనిల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితులయ్యారు. సిడిఎస్ అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ సృష్టించిన సంవత్సరం 2020 జనవరి 1న. భారతదేశపు మొదటి సిడిఎస్ ఎవరు? బిపిన్ కుమార్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి మహిళా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రణ్వీత్ కౌర్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 2003 అక్టోబర్ 14న. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నితిన్ అగర్వాల్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపించిన సంవత్సరం 1965 డిసెంబర్ 1న. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సరిహద్దు రోడ్ల సంస్థ 28వ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రఘు శ్రీనివాసన్. బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన సంవత్సరం 1960. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి సిన్హా. రా స్థాపించిన సంవత్సరం 1968 సెప్టెంబర్ 21న. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్, రైల్వే బోర్డు యొక్క మొదటి మహిళా చైర్మన్ మరియు సిఇఓ ఎవరు? ఆన్సర్ జయవర్మ సిన్హా. ఆన్సర్ జయవర్మ సిన్హా. ఇండియన్ రైల్వేస్ స్థాపించిన సంవత్సరం 1853 ఏప్రిల్ 16న. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటైన సంవత్సరం 2010 అక్టోబర్ 18న. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోజ్ యాదవ్. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటైన సంవత్సరం 1959 సెప్టెంబర్ 10న. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ మాధవన్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1960. హెడ్ క్వార్టర్స్ పూణే, మహారాష్ట్రలో ఉంటుంది. పూణే. డైరెక్టర్ భూపేంద్ర కైంతోలా.
నెక్స్ట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కేవి షాజీ. నాబార్డ్ను స్థాపించిన సంవత్సరం 1982. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సమీర్ కే కామత్. సమీర్ కే కామత్. నెక్స్ట్, డిఆర్డిఓను స్థాపించిన సంవత్సరం 1958. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్కర్, 14వ ఉపరాష్ట్రపతిగా. నెక్స్ట్, భారతదేశానికి కొత్త అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ వెంకటరమణి. 16వ అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సత్యనారాయణ్ ప్రధాన్ నియమితులయ్యారు ఎన్సీబీ డైరెక్టర్గా. ఎన్సీబీ స్థాపించిన సంవత్సరం 1986. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. స్థాపించిన సంవత్సరం 1986. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ పిటి ఉషా. అథ్లెట్, పరుగుల రాణి పిటి ఉషా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపించిన సంవత్సరం 1927. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. సశస్త్ర బల్ ఎస్ఎస్బి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దల్జిత్ సింగ్ చౌదరి. ఎవరు? దల్జిత్ సింగ్ చౌదరి. ఎస్ఎస్బి స్థాపించిన సంవత్సరం 1963. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. దల్జిత్ సింగ్ చౌదరి 18 జనవరి 2024 నియమితులయ్యారు. ఎస్ఎస్బి డ్యూటీలో ఇండో నేపాల్, ఇండో భూటాన్ సరిహద్దులలో పోస్ట్ చేయబడింది. నెక్స్ట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుబోధ్ కుమార్. ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ, సుబోధ్ కుమార్. నెక్స్ట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థాపించిన సంవత్సరం 2017. 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ఎస్ దుబే. సిజిఏగా నియమితులయ్యారు. ఎస్ఎస్ దుబే 28వ సిజిఏగా నియమితులయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ మనోజ్ సోని. యూపీఎస్సీ స్థాపించిన సంవత్సరం 1926 అక్టోబర్ 1. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నితిన్ గుప్తా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏర్పాటైన సంవత్సరం 1964 జనవరి 1. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజిత్ కుమార్ మోహంతిగా నియమితులయ్యారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1948 ఆగస్టు 3. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో అటామిక్ ఎనర్జీ కమిషన్ హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ కుమార్ మిశ్రా. ఆన్సర్ ఆప్షన్ ఏ, అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1993 అక్టోబర్ 12. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. భారతదేశానికి కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. మరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అజయ్ బాదు. ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. ఓకే, అరుణ్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.
ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోజ్ పాండే. ఇండియన్ ఆర్మీ స్థాపించిన సంవత్సరం 1895 ఏప్రిల్ 1న. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. డిప్యూటీ చీఫ్, ఇండియన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఎంవి సుచంద్ర కుమార్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ మాధుబీ పూరి బుచ్. మాధుబీ పూరి బుచ్. సెబీ సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1992 ఏప్రిల్ 12న. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ కుమార్ అగర్వాల్. సంజయ్ కుమార్ అగర్వాల్ కొత్త సిబిఐసిగా నియమితులయ్యారు. సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ స్థాపించిన సంవత్సరం 1964 జనవరి 1న. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ ఉదయ్. ఉదయ్ కొత్త సిఇఓగా ఎవరు? ఉదయ్ కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమిత్ అగర్వాల్. అమిత్ అగర్వాల్. ఉదయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 2009 జనవరి 8న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ ఖాదీ అండ్ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్. ఖాదీ అండ్ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినీత్ కుమార్. వినీత్ కుమార్ ఖాదీ అండ్ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ కొత్త సిఇఓగా నియమితులయ్యారు. ఖాదీ మరియు విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ స్థాపించిన సంవత్సరం 1956. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. అధ్యక్షుడు మనోజ్ కుమార్. భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ సోమనాథ్. ఇస్రో చైర్మన్గా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రోజర్ బిన్నీ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా బీసీసీఐ స్థాపించిన సంవత్సరం 1928. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. కార్యదర్శి జైషా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంతోష్ కుమార్ యాదవ్. ఎన్హెచ్ఏఐ కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1988. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ 22వ లా కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 22వ లా కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ రితురాజ్ అవస్థి. 22వ లా కమిషన్కు చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్ నియమితులయ్యారు. భారతదేశం యొక్క కొత్త కాగగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గిరీష్ చంద్ర ముర్ము కొత్త కాగగా నియమితులయ్యారు. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎం జగదీష్ కుమార్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్థాపించిన సంవత్సరం 1956. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమన్ కే బెర్రీ. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కళ్యాణ్ చౌబే. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపించిన సంవత్సరం 1937 జూన్ 23న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ప్రమోద్ చంద్ర
ప్రమోద్ చంద్ర మోదీ. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే. రాజ్యసభలో సభానాయకుడు పీయూష్ గోయల్. రాజ్యసభలో సభానాయకుడు పీయూష్ గోయల్. భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? ఆన్సర్ అజిత్ దోవల్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా 1980 నుంచి ఈ పోస్ట్ సృష్టించబడింది. డిప్యూటీ ఎన్ఎస్ఏ పంకజ్ కుమార్ సింగ్. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ ఆనంద్. దీని వ్యవస్థాపకులు అనిల్జిత్ సింగ్. స్థాపించిన సంవత్సరం జూలై 11, 2000. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లాకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా. ఆన్సర్ ఉమాశేఖర్. ఆన్సర్ ఉమాశేఖర్. దీని ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్. సభ్యత్వ గల రాష్ట్రాలు 65. నిర్మాణం 1926లో నిర్మించారు. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జైల్ బాధ్యతలను ఎవరు స్వీకరించారు? ఆన్సర్ మహేశ్వర్ దయాల్. ఆన్సర్ మహేశ్వర్ దయాల్. సిఐఎస్ఎఫ్ చీఫ్ అయిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ నీనా సింగ్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్గా కొత్త చీఫ్గా ఐపీఎస్ అధికారిని నీనా సింగ్ నియమితులయ్యారు. సిఐఎస్ఎఫ్ స్థాపన 1969. సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీనివాసన్ కే స్వామి. శ్రీనివాసన్ కే స్వామి. నెక్స్ట్, ఏబీసీ స్థాపించిన సంవత్సరం 1948. ప్రధాన కార్యాలయం ముంబై. భారతదేశం యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇన్ఛార్జ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ నవింగ్. ఆన్సర్ రాహుల్ నవింగ్. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్థాపించిన సంవత్సరం 1956 మే 1. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి కొత్త ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనీష్ దేశాయ్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్థాపించిన సంవత్సరం 1919. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్, నేషనల్ అసోసియేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజేష్ నంబియార్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ స్థాపించిన సంవత్సరం 1988 మార్చి 1. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియో అండ్ న్యూస్ సర్వీసెస్ డివిజన్ కొత్త ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ వసుధా గుప్తా. నేషనల్ కాడెట్ క్రాప్స్ ఎన్సీసీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గుర్బీర్ పాల్ సింగ్. ఆన్సర్ గుర్బీర్ పాల్ సింగ్. ఎన్సీసీ కాడెట్ కార్ప్స్ స్థాపన 1948 స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా విఎం రెడ్డి ఉన్నారు. నెక్స్ట్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అథారిటీ నాక్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గణేషన్ కన్నాబిరాన్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ స్థాపన 1994. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమరేందు ప్రకాష్ నియమితులయ్యారు. సేల్ స్థాపించిన సంవత్సరం 1954 జనవరి 19. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనికేత్ సునీల్ తలాది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1949 జూలై 1.
దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా ప్రమోద్ బాసిన్. ఆన్సర్ ప్రమోద్ బాసిన్ నియమితులయ్యారు. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం ఆగస్టు 2008. ప్రధాన కార్యాలయం నోయిడా, యూపీలో ఉంటుంది. సిఇఓ వినాయక్ గాడ్సే. నేషనల్ హెల్త్ అథారిటీ. నేషనల్ హెల్త్ అథారిటీకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రవీణ్ శర్మ. ఆన్సర్ ప్రవీణ్ శర్మ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నల్లతంబి కళైసెల్వి. ఆన్సర్ నల్లతంబి కళైసెల్వి నియమితులయ్యారు. సిఎస్ఐఆర్ స్థాపించిన సంవత్సరం 1942 సెప్టెంబర్ 26న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హిమాన్షు పాఠక్. హిమాన్షు పాఠక్ నియమితులయ్యారు. ICAR స్థాపించిన సంవత్సరం 1929 జూలై 15న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశుతోష్ దీక్షిత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థాపించిన సంవత్సరం 1932 అక్టోబర్ 8న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఎయిర్ స్టాఫ్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి. డైరెక్టర్ జనరల్ సంజీవ్ కపూర్. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ సింగ్. అసోచామ్ స్థాపించిన సంవత్సరం 1920. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గవర్నర్ ఎవరు? ఆన్సర్ శక్తికాంత దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిల్టన్ యంగ్ కమిషన్ ద్వారా సిఫార్సుల ఆధారంగా స్థాపించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం చేసిన సంవత్సరం 1934. స్థాపించబడింది 1935 ఏప్రిల్ 1న. ప్రధాన కార్యాలయం ముంబై. RBI మొదటి భారత గవర్నర్ సిటి దేశ్ముఖ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విక్రమ్ దేవ్ దత్. DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్త CEO ఎవరు? ఆన్సర్ జి కమలవర్ధనరావు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 2008 సెప్టెంబర్ 5న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ సంపల. నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్థాపించిన సంవత్సరం 2004 ఫిబ్రవరి 19న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కృష్ణకుమార్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించిన సంవత్సరం 1952. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEకి కొత్త MD CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. స్థాపించిన సంవత్సరం 1992. నెక్స్ట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ కుమార్ సింగ్. ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ స్థాపించిన సంవత్సరం 1956 ఆగస్టు 14న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఓం బిర్లా.
ఓం బిర్లా. లోక్సభ ప్రధాన కార్యదర్శిగా ఉత్పల్ కుమార్ సింగ్ ఉన్నారు. నెక్స్ట్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసికి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ కుమార్ జైన్. ఆన్సర్ సంజయ్ కుమార్ జైన్. ఐఆర్సిటిసి స్థాపించిన సంవత్సరం 1999 సెప్టెంబర్ 27న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. భారతదేశపు అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ టోన్స్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1955 జూలై 1న. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. అధ్యక్షుడు దినేష్ కుమార్ ఖారా. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ బెల్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కొప్పు సదాశివమూర్తి. ఆన్సర్ కొప్పు సదాశివమూర్తి. బిహెచ్ఈఎల్ స్థాపించిన సంవత్సరం 1964 నవంబర్ 13న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఆర్బీఐ తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈడీగా ఎవరు నియమించింది? ఆన్సర్ మనోరంజన్ మిశ్రా. మనోరంజన్ మిశ్రా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎన్డీఆర్ఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అతుల్ కర్వాల్. ఎన్డీఆర్ఎఫ్ స్థాపించిన సంవత్సరం 2006 జనవరి 19న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. భారత కొత్త విదేశాంగ కార్యదర్శి ఎవరు? భారత కొత్త విదేశాంగ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా. వినయ్ మోహన్ క్వాత్రా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మొదటి మహిళా చైర్మన్ మరియు డైరెక్టర్ ఎవరు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మొదటి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ పర్మీందర్ చోప్రా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది 1986 జూలై. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ప్రసార భారతి కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ప్రసార భారతి కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గౌరవ్ ద్వివేది. ప్రసార భారతి స్థాపించిన సంవత్సరం 1997 నవంబర్ 23న. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ నందకిషోర్ సింగ్. భారతదేశానికి కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశానికి కొత్త చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వి అనంత్ నాగేశ్వరన్. వి అనంత్ నాగేశ్వరన్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినకర్ గుప్తా. ఎన్ఐఏ స్థాపించిన సంవత్సరం 2009. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రమోద్ అగర్వాల్. ఆన్సర్ ప్రమోద్ అగర్వాల్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించిన సంవత్సరం 1875 జూలై 9న. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సందీప్ బాత్రా. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సిఇఓ సందీప్ బక్షి. స్థాపించిన సంవత్సరం 1994 వడోదరాలో. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది.